చంద్రబాబు నాయుడు గారు మరి 14 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆయన మరొక్కసారి మన ముఖ్యమంత్రిగా ఉంటే గనక మన రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మరి మోడీ గారు కూడా మూడోసారి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. మరి వీరి ఉమ్మడి కూటమితో రాబోయే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రజలందరూ అదేవిధంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లేసి ఈ కూటమి అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి 5 సంవత్సరాలు మరి ఆ రోజున అందరినీ నమ్మించి ఓట్లేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు పరిపాలించాడు. రాష్ట్రాన్ని నాశనం చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఓటర్లారా, సోదరులారా, మీరందరూ కూడా యువతని అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇస్తాన్న వ్యక్తి, రైతాంగానికి అండగా ఉంటాన్న వ్యక్తి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా అండగుంటాన్న వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన సంగతి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, తల్లి చెల్లెల్ని కూడా గౌరవించలేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా గౌరవిస్తారో కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మన బీసీలు, మన ఎస్సీలు అని ప్రతి సందర్భంలో వాడుకుని వెనకబడిన వర్గాలందరినీ కూడా ఒక ఓటు హక్కుగానే భావిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. దయచేసి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. 2024 ఎలక్షన్స్ లో, రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మరి మన్నార్ సాబు నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ప్రసాద్ రాజు గారికి రెండవసారి నర్సాపు నియోజక ప్రజలు అవకాశం కల్పించినప్పుడు మన నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్లాలని మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. జిల్లా కేంద్రం ఉంది, మనకి జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్ కావాల్సింది ఉంది. ప్రతి పార్లమెంట్కు జిల్లా కేంద్రంగా చేశారు. అలాంటిది నర్సాపు నియోజకవర్గానికి జిల్లా కేంద్రం లేకుండా అది పక్క నియోజకవర్గం తీసుకెళ్లిపోయాడు ఈ ముదునూరు ప్రసాదరాజు. దయచేసి మెడికల్ కాలేజీ లేదు, మనకి త్రాగునీరు ఎక్కడ సరిలేదు, అన్ని రకాలుగా నియోజకవర్గం వెనకబడి ఉంది. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే, సమస్యల కోసం ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టే విధానం ఈ ముదునూరు ప్రసాదరావు తీసుకొచ్చాడు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. మీరందరూ అవకాశం ఇవ్వండి. నర్సాపు నియోజకవర్గం రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు సహకారంతో మీరందరూ కూడా మంచి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎక్కడా కూడా త్రాగునీరు ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మేము రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఇల్లు ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తాం. మేము ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా మీలో ఒకటిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నర్సాపు నియోజక ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ప్రసాదరాజు గారి గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఏదైతే ఏటుగట్టు నిర్మాణం ఉందో దాదాపుగా 27 కోట్ల రూపాయలు వెచ్చించి నాసి రకం రాళ్లు వేసి అక్కడ ఏటుగట్టు నిర్మాణాన్ని కొట్టుకుపోయే విధంగా ఈ ముదునూరు ప్రసాదరాజు చేశాడు. ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా అవినీతి, ఇళ్ల పట్టాల విషయంలో కూడా ఆర్థికంగా లేని వాళ్ళకి సరైన ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేని ఈ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు. దయచేసి కులాల మధ్య చిచ్చు పెట్టే వాతావరణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఈ ముదునూరు ప్రసాదరాజు. దయచేసి మీరందరూ ఎలక్షన్లు వస్తున్నాయి. మే 13వ తారీఖున ఏదైతే మీ ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారానే ఈ ప్రసాదరాజుని ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే నర్సాపు నియోజక ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని పేరు తెలియజేసుకున్నా. మీకోసం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా
ప్రతి సందర్భంలో కూడా మీ అందరి కోసం మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా టైం చాలా తక్కువ ఉంది. మరి సార్ కూడా మాట్లాడతారు అందరికీ కూడా. అదేవిధంగా మన కూటమిలో పార్లమెంట్ అభ్యర్థిగా భూపత్ర శ్రీనివాస్ వర్మ గారు కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ నర్సాపు నియోజక ఓటర్లందరూ కూడా ఒక ఓటు కమలానికి, మరొక ఓటు గ్లాసుకి వేసి ఇద్దరు అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో మీరు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నర్సాపురం అడ్డ జనసేన గడ్డ, నర్సాపురం అడ్డ జనసేన గడ్డ, నర్సాపురం అడ్డ జనసేన గడ్డ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ. పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను. మీరు ఎవరి కోసం వచ్చారు, దయచేసి జెండాలు కిందకి దించండి. అందరూ వెనకాల వాళ్ళకి జెండాలు కళ్యాణ్ గారు దించమంటున్నారు, నేను కాదు. జెండాలు కిందకి దించండి. పవన్ కళ్యాణ్ గారు జెండాలు కిందకి దించమంటున్నారు. వెనకాల చాలా మంది జనం ఉన్నారు. కళ్యాణ్ గారు అందరికీ కనిపించాలా. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతా. మీరందరూ ఎవరి కోసం వచ్చారో నాకు తెలుసు కాబట్టి, ఆయన మాట్లాడాలి కాబట్టి నేను చాలా తక్కువ సమయం తీసుకుంటాను.